మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ మోసం వ్యవహారంలో నిందితురాలు సుమ క్రియాశీలక పాత్ర పోషించింది. వ్యాపార వ్యవహారాలు చూసుకోవడంతో పాటు కస్టమర్లతో మాట్లాడి వారి నుంచి డిపాజిట్లు సేకరించింది. ప్రొప్రైటర్గా అంకుశం, మేనేజర్గా రమేష్ రెడ్డి ఖాతాలు, కస్టమర్లతో ఒప్పందాలను జయరాం రెడ్డి పర్యవేక్షించేవారు. ఇక పవన్ రెడ్డి స్టాక్ ఇన్ఛార్జిగా పనిచేసేవాడు. వీరంతా పైపుల రోడ్డులోని అద్దె ఇంట్లో ఉండేవారు. తమ ప్రణాళికలో భాగంగా డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసుల ప్యాకింగ్ పథకాలను ప్రవేశపెట్టి కస్టమర్ల నుంచి భారీగా డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేశారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. ఇక అంకుశం భార్య సుమను సత్యనారాయణపురం పోలీసులు అరెస్టు చేసి గురువారం ఎంఎస్జే కోర్టులో ప్రవేశపెట్టారు. ఆమె నుంచి 4.20 లక్షలకు నగదు, 8 ఏటీఎం కార్డులు సీజ్ చేశారు. ఇక 5 మొబైల్ ఫోన్లు కూడా దొరికాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ చిరంజీవి. మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ ఆర్థిక వంచనకు సంబంధించి కీలకమైనటువంటి సమాచారం అంతున్న నేపథ్యం కనిపిస్తుంది. మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ లో డైరెక్టర్లు గాను, అదే విధంగా మేనేజర్లు, స్టాక్ ఇన్ఛార్జీలు గాను ఉన్నటువంటి వ్యక్తులే కాకుండా ఇందులో ప్రధాన పాత్ర పోషించినటువంటి మహిళ పేరు తెర మీదకి రావడం జరగడమే కాకుండా పోలీసు సత్యనారాయణపురం పోలీసులు విచారణ పూర్తి చేసిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ లో మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ ఎవరైతే ఉన్నారో అంకుశం భార్య సుమను కూడా నిందితురాలుగా చేర్చారు. అయితే ఆవిడే ఇందులో ప్రధాన కీలక పాత్ర అంటూ కూడా పోలీసులు నెగ్గి తేల్చడం జరిగింది. ఆవిడ కూడా రిమాండ్ కి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ లో మొదటగా స్క్రబ్ కు సంబంధించినటువంటి ఒక వ్యాపారాన్ని విస్తరింపజేయడమే కాకుండా దానిలో అందరినీ వాటాదారులుగా చేర్చుకుంటున్నాం అంటూ పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించారు. డిపాజిట్లు దాదాపు 2000 పైబడి డిపాజిట్లని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చేర్చుకోవడమే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి 1 లక్ష నుంచి 10 లక్షల రూపాయల వరకు కూడా డిపాజిట్ చేయించుకున్నట్టు మొదట వచ్చినటువంటి సమాచారం. దాని తర్వాత పూర్తిగా పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టిన తర్వాత ఇందులో డీజీపీ స్థాయి అధికారి రెస్పాండ్ అవడమే కాకుండా సిపి ఇమ్మీడియట్ గా దీనికి సంబంధించి చాలా జిల్లాల్లో బాధితులు ఉన్నారు కాబట్టి సిట్ కూడా నియమించిన నేపథ్యంలో సిట్ చేస్తున్న దర్యాప్తులో కీలకమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. అందులో భాగంగా డ్రై ఫ్రూట్స్, అదే విధంగా మసాలా దినుసులకు సంబంధించినటువంటి ప్యాకేజ్ కాంట్రాక్ట్లు ఇస్తామంటూ కూడా డైరెక్ట్ గా ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో ఇప్పటి వరకు కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు చెల్లించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో కోట్ల రూపాయలు స్కామ్ చేస్తుంది. దానిలో ఇది కూడా ఒక పాత్ర ఉంది. ఆ పాత్రలో పేలక సూత్రధారి మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ అంకుశం భార్య అనే సుమారు కీలక పాత్రధారి అంటూ కూడా పోలీసులు నెగ్గి తేల్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ కేసు దర్యాప్తు చేసే కొద్ది కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి. అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2000 మంది కూడా పోలీసులు అంచనా వేసిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకా పెరిగేటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇలాంటి మోసాల మీద ఎప్పటికప్పుడే పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నప్పుడు కూడా ఇలాంటి వాళ్ళకి జాగ్రత్త ఉండాలని ప్రజలకు చెప్తున్నప్పుడు కూడా ఏదో ఒక కొత్త కోణంలో ఇలాంటి బిజినెస్ ఇది ప్రజల్లో తీసుకురావడం, దాని ట్రైనింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా సామాన్య ప్రజలు లేదంటే ఇంట్లోనే కూర్చుంటే మహిళలకు ఆర్థికంగా స్వావలంబనంతో కూడా మీరు ఇంట్లో కూర్చున్న సంపాదించుకోవచ్చు, ఇచ్చిన వర్క్ మీరు చేస్తే చాలంటూ కూడా నమ్మపలుకుతూ పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నారు. దాన్ని సోషల్ మీడియా వేదికగా వాడుకోవడమే కాకుండా కస్టమర్లు కూడా ఆర్థికంగా అభివృద్ధి చేస్తాం, మా దగ్గర ఇంతమంది కస్టమర్లు ఉన్నారు, వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చేస్తామంటూ కూడా కొన్ని ఫొటోస్, అదే విధంగా కొన్ని వీడియోలు, జరిగినటువంటి కొన్ని ఈవెంట్స్ కార్యక్రమాలను కూడా చూపిస్తూ కూడా ఇంకే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న ప్రజలు నమ్మబలుగుతున్నారు. అంతేకాకుండా స్టార్టింగ్ లో కొద్దిపాటిగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కొంత మీరు ఈ నెలలో చేసినటువంటి దానికి ఇంత బిజినెస్ చేస్తాము, ఇది డబ్బులు మీకు చెల్లిస్తున్నామంటూ కూడా వాళ్ళు ఇచ్చిన డబ్బుల్లో నుంచి కొంత మొత్తంలో వాళ్ళకి చెల్లించడం, మొత్తం చెల్లించిన తర్వాత కొద్ది రోజులకు వాళ్ళు పూర్తిగా నమ్మి వాళ్ళ ద్వారా కొంతమందిని మరలా ఆ గ్రూప్ లో జాయిన్ చేస్తున్న తర్వాత వీళ్ళ మోసం బయటపడే టయానికి పెద్ద ఎత్తున బాధితులు
నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదైనప్పుడు కూడా మాషాల్లా ఎంటర్ప్రైజెస్ సంబంధించినటువంటి జరిగినటువంటి అవినీతి కుంభకోణం ఏదైతే ఉందో, ఆర్థిక వంచన ఏదైతే ఉందో దానికి పెద్ద ఎత్తున పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో ఈ కేసులో ఇంకెంత మంది నిందితులుగా తేలుతారు, లేదంటే ఇప్పటికీ క్లబ్ నుంచి ఇప్పటికే మసాలా దినుసులు, అదే విధంగా ఇతర అంశాలు, డ్రై ఫ్రూట్స్ సంబంధించిన ప్యాకింగ్ కాంట్రాక్ట్ అంతా కూడా నమ్మబలికారు. ఇంకా ఎలాంటి వ్యాపారాల్ని ఎరచూపి బాధితుల్ని దగ్గర నుంచి దోచుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బాధితులందరికీ సమాచారం తేలిందాలనే సమాచారం కూడా తెలియాల్సిన నేపథ్యం ఉందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.